జనరల్‌గా నాకు చాలామంది "నువ్వు కమర్షియల్ సినిమా తీయొచ్చు కదా! ఇలా రాయొచ్చు కదా! ఇదంతా ఎందుకు?" అని అంటూ ఉంటారు. అంటే నేను రచయితకు ఒక మాట చెప్తాను. నేను పెన్ను పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు మనకెందుకు ఈ గోల, ఈ కవిత్వాలు, ఈ ప్రేమ, ఈ గులాబీ పూలు, మనసుకు సంబంధించిన విషయాలు మనకెందుకు అని నేను పెన్ను అక్కడ పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే, 10 అంటే 10 నిమిషాలు మాత్రమే ఆలోచిస్తే అది ఎలా ఉంటుందో ఈ సినిమాలో వారణాసి ఫైట్ మీరు చూస్తారు. అది ఈ మాట మళ్ళీ మీరు వచ్చి ప్లే చేసుకోండి. ఏంటి ఇంత ఉంటారు కదా ఇంటర్నెట్లో, ఏంటి ఇంత బలంగా అంటున్నాడంటే, బలం దేని మీద నిల్చుంటున్నాను, ఆలోచన టీం వర్క్ మీద నిల్చొని చెప్తున్నాను నేను. అంటే కమర్షియల్ సినిమా తీయలేక కాదండి, ఏదో తీయాలని లేక. ఇప్పుడు ఇలా ఉన్నా రేపు మారుతానేమో. ఎందుకంటే ఒక ఆరాటం నాకు, కవిత్వం అన్నా మాటలన్నా. ఎందుకంటే మనిషి అంటే నేను వార్ పోయిటరీ చదివినోడిని. సెకండ్ వరల్డ్ వార్ ట్రెంచెస్లో పడుకొని ఉన్నప్పుడు ఒక్కొక్కడు చేతులు కాళ్ళు తెగిపోయినప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ కూడా అంటే చాలా ప్లేగ్ ఇట్లాంటి డిసీజెస్ వచ్చాయి, టెటనస్ ఇట్లాంటి డిసీజెస్. వాళ్ళకి ది ఓన్లీ హీలింగ్ థింగ్ వాళ్ళ చేతుల్లో ఉన్న పోయిటరీ బుక్. అంటే మన దరిద్రం ఈ రోజుల్లో మనం, అంటే ఒక వ్యక్తి కొంచెం ఒక భాషని హుందాగా రాస్తే జనాలు వస్తారా అంటారు. జనాలు వస్తారు.